ట్రైన్‌లో, బస్సుల్లో ఒక కంటిన్యూయస్‌గా ఒక 7, 8 టైమ్స్ తిరగడం జరిగింది. అంటే ఓవర్ నైట్ జర్నీస్ అవి. అవి చేసినప్పుడు ఆహ్, ఇప్పుడు ట్రైన్‌లో వాళ్ళు ఇస్తారు కదా! పిల్లోస్ ఇస్తారు. పిల్లోస్ ఇస్తారు, బెడ్ షీట్స్ ఇస్తారు యూజువల్‌గా. ఎక్కడ ఏమైందో తెలీదు గానీ ఇన్ఫెక్షన్ అయింది నాకు. నాకు ఇన్ఫెక్షన్ అయింది. ఎక్కడంటే ఈ మెడ దగ్గర. ఈ మెడ దగ్గర ఒక 1 వీక్ అయిన తర్వాత చూస్తే మెడ మీద మచ్చలొచ్చాయండి. ఇలా రౌండ్ మచ్చలొచ్చి చూస్తున్నాం. సరే అది ఏందా అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాం. లైట్ ఇచ్చింగ్ స్టార్ట్ అయింది. దాని పక్కన కొద్ది రోజులు పోయిన తర్వాత చిన్న చిన్న మచ్చలు స్టార్ట్ అవ్వడం మరి. సో ఇది నార్మల్ కాదని చెప్పి అర్థమైపోయింది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ బేసికల్‌గా చెప్పాలంటే. ఎక్కడ వచ్చిందా అంటే ఆ వాడేటువంటి బెడ్ షీట్లు, ఆ పిల్లో ఏదైతే ఇచ్చారో వాటిలో ఏం క్లీన్ చేశారో తెలీదు. ఎవడు దాని మీద పడుకున్నాడో తెలీదు. యూజువల్‌గా నేను టవల్ తీసుకొని వెళ్తా. నా టవల్ నేను వేసుకుంటా వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా. నా బెడ్‌షీట్ నేను వేసుకుంటా. జాగ్రత్తగానే ఉంటాం. కానీ అయిందంతే ఇంకా. గ్రహచారం మనం ఏం చేయలేం. ఇన్ఫెక్షన్ అయింది. సో దాన్ని సరే ఒకసారి కన్ఫర్మ్ అయిపోయింది కదా! సోబి అని చెప్పి దానికి 14 డేస్ నాన్ స్టాప్‌గా వేపాకు, పసుపు. వేపాకు తీసుకొచ్చి పసుపు కొమ్మలు దంచేసి ఆ వచ్చేటువంటి పచ్చి పసుపు ఉంటుంది కదా! దాంతో మనం పేస్ట్ చేసాం. పేస్ట్ చేసి ప్రతిరోజు పెట్టాం. పొద్దున, సాయంత్రం 2 టైమ్స్. ఆరిపోయేదాకా పెట్టాం. తర్వాత పటిక. పటిక స్టోన్. మనం దీని గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఎనీ ఇన్ఫెక్షన్‌కి బాగా పనిచేసేది పటిక. ఆ పటికను కొంచెం తడి చేసేసి టైం దొరికినప్పుడల్లా దాని మీద రుద్దుతున్నాం. అంటే రోజుకు ఒక 7, 8 సార్లు టైం దొరికినప్పుడల్లా రుద్దుతూ ఉన్నాం. ఇది చేయడం వల్ల 14 డేస్‌లో ఇన్ఫెక్షన్ అయిపోయింది. దాంతో పాటు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆపేసాం. పాలు, పెరుగు, వెన్న, జున్ను, మిగడ, మజ్జిగ, కాఫీ, టీలో ఎలాగో అలవాట్లేదు. అసలు పాలు, పెరుగు ముట్టుకోలేదు. ఆ 14 రోజులు తిన్నా. కాస్త పులుపు అవాయిడ్. దాంతో ఇన్ఫెక్షన్ జీరోకి వెళ్ళిపోయింది. హ్యాపీ. అది వచ్చినటువంటి చిన్న చిన్న మచ్చల పక్కన అవి మాయమైపోయి పెద్ద మచ్చలు మాత్రం ఉండిపోయాయి. దానికి ఏం వాడామో తెలుసా? మీరందరూ వాడేదే నేను కూడా వాడా. మన ముఖజ్యోతి ఉంది కదా క్రీమ్ వాడాం. దానికంటే అంటే ఇన్ఫెక్షన్ ఆగిపోయిన తర్వాత 14 డేస్ కాదండి. ఈ రోజుకి 9th డే. 9th డే. ఈరోజు ఎంత పల్చగా ఉన్నాయో చూడండి. మొత్తం డార్క్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు కాస్త మెల్లమెల్లగా స్కిన్లో కలిసిపోతూ ఉన్నాయి. ఓకే, అంటే దాని మీద ఉన్నటువంటి ఆ పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోతుంది. అక్కడి నుంచి డ్రైన్ అయిపోతూ ఉంది. పొద్దున, సాయంత్రం 2 టైమ్స్ పెట్టాను దీనికి అంతే. ఎందుకంటే టైం కుదరదు. అందులో పొద్దున హాస్పిటల్ వచ్చేటప్పుడు పెట్టుకుంటాము. షర్ట్ వేసేస్తాం కదా, షర్ట్కే కొంత అవుద్ది. అయినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. నైట్ మాత్రం ఇంటికి వెళ్ళంగానే ఒక 8 గంటలకు అలా పెట్టేసి 10 గంటల దాకా 9:30, 10 దాకా మేలుకుంటాం కాబట్టి బనియన్ మీద అది పెట్టేసుకొని 10 గంటల తర్వాత పడుకుంటాం. చాలా బాగా రిజల్ట్ ఉంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్.